నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్కి అతి దగ్గరలో ఉన్నటువంటి బండమీదిపల్లి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర రైల్వే మరమ్మతులు జరుగుతున్నాయి. రైల్వే మరమ్మతుల సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం కాలనీవాసుల దగ్గర ఉన్నాం. అసలుకి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, మొదటి దాదాపు సంవత్సరం నుండి కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. మా యొక్క పరిస్థితిని కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేరని చెప్పేసి స్థానిక ప్రజలు అయితే ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ రైల్వే గేట్ ఉంది. రైల్వే గేటు కూడా సిబ్బంది లేకపోవడం వల్ల అకస్మాత్తుగా రైలు వచ్చినా కూడా ఇబ్బంది పడే అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయి, ఒకవేళ అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎన్ని రోజులకి వెళ్ళి సమస్య ఉంది, ఎలా ఉంది? ఆగస్టు 14కు భారీ వర్షాలతోటి ఇక్కడ ఉన్న అండర్ బ్రిడ్జ్ కింద పడిపోయింది. గత 8 నెలల నుంచి మాకు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ లో 1700 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కొత్తగా ఐఐటి కాలేజ్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న తాండా ఉంది. రోజు 600 మంది లేబర్ పనికోతరి కాలనీ వాసులకు గ్యాస్ కు కానీ పిల్లలు కాలేజ్ పోవడానికి కానీ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎవరు అడుగుతలేరు. అధికారులకు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు. కాంట్రాక్టర్ ఇప్పుడు అప్పుడు అంటారు. మాకు చాలా ఇబ్బందిలో ఉంది. దీని నుంచి అన్న చూసి కొంచెం అధికారులు కొంచెం మాకు పోవడానికి ఫ్లైఓవర్ కానీ ఫ్రూట్ వే కానీ ఏదైనా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చాలా సో ఇంతకుముందు ఆఫీసర్స్ కావచ్చు, అదేవిధంగా ఎటువంటి నాయకులకైనా అధికారులకైనా మీరు అడిగారా ఏమన్నా? అందరికి ప్రతి అధికారికి వచ్చినారు. కలెక్టర్ మేడం వచ్చింది, ఆయన వచ్చినారు, డిఆర్ఎం వాళ్ళు వచ్చినారు. ఎవరు వచ్చినా కానీ ఇదేంటుంది రైల్వే సెంట్రల్ గవర్నమెంట్. లాస్ట్ టైం డికే అన్న గారికి ఇట్లా మేడం వచ్చేసి ఆయన ఆఫీసర్ రాకుండా ఎవరో కాంట్రాక్టర్ ఉండి ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ మా ప్రాబ్లం అయితే ఎవరు తీరుస్తలేరు. చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న చిన్న పిల్లలకు కానీ చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ట్రైన్ వస్తుంటే ఎట్లా దాడుతున్నారు, ఏం కథ, ఈ పరిస్థితి ఉంది. మాకు జర దయచేసి అందరు అధికారులు జర దృష్టికి తీసుకపోయి మా సమస్య తీరుస్తే బాగుంటుందని కోరుకుంటాం. నమస్తే సార్ అందరికీ. మేము చెప్పేది ఏంటంటే మాకు ఈ అండర్ పాస్ ఇంకా రిపేర్లోనే ఉంది. ఈ దాటానికి ఇబ్బంది అవుతుంది. మా బండ్లన్నీ అవతల పెట్టినాము. పెట్రోల్ దొంగతనం అవుతుంది. ఇప్పుడు డెలివరీ కేసు అమ్మాయి పోయింది. ఆమె ఇబ్బంది పడుకుంటా దాటుకుంటా పోయింది. దాన్ని మీరు చూసి గమనించి ఏదన్నా చర్య తీసుకున్నాలే. రెండవ విషయము, మా మామ సొంతం మా అన్న హార్ట్ అటాక్ వస్తే తీసుకపోనికి ఇబ్బంది లేదు. బైపాస్ వెళ్ళి పోదామంటే చాలా దూరం అయింది. బైపాస్ బంద్ చేసిండ్రు. ఆయన కాలం అయిండు. మా పరిస్థితి మా గోడు ఎవరు ఇంటలేరు సార్. ఇంతకు మునుపు అధికారులకు అందరికీ విన్నగించుకున్నాము. ఇప్పుడు మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాము. మీరు ఎట్లా అంటే అట్లా ఇది చేస్తే బాగుంటుంది. మాకు కొద్దిగా బాట ఇడిస్తే మేము పోతాం. సో ఇది కాకుండా ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా? ఈ దారి కాకుండా మీరు వెళ్ళడానికి ఏది లేదు. మాకు ప్రత్యామ్నాయం 5 కిలోమీటర్లు మాకు ఈరానపేటకి వెళ్ళి అట్లా అది కూడా రోడ్ కంప్లీట్ కాలేదు. మాకు బండ్లు పెట్రోల్ తీస్తుండరు, గాలి కూడా తీస్తుండరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. దయచేసి మాకు ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటది. అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు వికలాంగులు పోతారు, ఇక్కడ గేట్కి పిల్లలు పోతారు. నిజంగా చెప్తున్నా, కనీసం 10-15 మంది ఉన్నారు. ఇక్కడ పోలియోది కానీ ఏదైనా కానీ ఇట్లకి వెళ్ళిపోతారు. ఆటో పోనీకే జగలేదు, ఏం లేదు. కానీ వాళ్ళు అట్లే పోతున్నారు. అది వీడి నుంచి ఆటో లేదు, సైకిల్ మోటార్ లేదు, ఏం లేదు పోనీకే. అది అనవసరంగా అప్పుడు చెప్పినప్పుడే చెప్పినాం మేము. ఇది కాదు, ఇది 100% రాంగ్ ఉండేది. వాళ్ళు 100% ఫెయిల్ ఉండే. అది ఇంజనీర్ చదివిండ్రు, మేము నిలబడి చెప్పేస్తాం అప్పుడే దానికి ఇది రాంగ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పిన దానికి. అది ఎవరు పట్టించుకోలేరు. అప్పుడు వాళ్ళు చదివి ఇంజనీరింగ్ చేసి అది చేసి ప్లాన్ ఇచ్చిండ్రు. మేము ఉత్తగా చేసి చెప్తున్నాం, మొత్తం ఫెయిల్ చేస్తున్నాం. 10 కోట్ల రూపాయలు లాస్ చేసిండ్రు వాళ్ళు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళకి ఏం కాలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చిండ్రు, మళ్ళీ లేబర్ వచ్చిండ్రు, ఆడ ఉంటున్నాం, మళ్ళీ చేస్తున్నారు. ఈ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది 10 కోట్ల రూపాయలు దేనికి చెప్పిండ్రు. సో మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటారు మీరు? మనకు బాట కావాలి. ఇక్కడికి వెళ్ళి పోనీకి మనకు ఇది కావాలి. మాకు ఎట్లా ఇది చేస్తారు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చూడండి, మీరు నీళ్లు తీసుకుపోయినాక వీటికి వెళ్ళి మోసుకొని పోతున్నారు. ఇక్కడ కనీసం రిక్షా వాళ్ళు ఉన్నారు. కానీ 10 మంది రిక్షా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిక్షా తీసుకుపోయినకి జరగదు. కూలికి చేయకుండా వాళ్ళు అక్కడనే కూర్చోండి. ఒకవేళ పోవాలంటే 7 కిలోమీటర్ దూరం పోవాలి. సిలిండర్ లేదు. ఇక్కడ నీళ్లకు కష్టం ఉంది. బండి ఆడబెట్టి వచ్చినా చూడు, బండి ఆడికెళ్ళి ఇప్పుడు పెట్టి వచ్చినా చూడు, ఆడబెడితే రాత్రి పెట్రోల్ మొత్తం తీసేస్తున్నారు. గల్లీ ఇదే, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే ఉండా. ఇప్పుడు ఈ గేట్ బంద్ పాస్ ఓపెన్ చేసింది. అది వాళ్ళ నుంచి బాటా బంద్ అయిపోయింది. 6-8 నెలల బాటా లేదు, ఏం లేదు. బండి రోడ్ల మీద నడుచుకుంటూనే పోవాలి.
ఎవరు అధికారులు ఎవరు రారు, నా ఎమ్మెల్యే రాడు, నా కౌన్సిలర్ రారు, నా ఎంపీ రాదు. వచ్చిండ్రు చూస్తారు, ఫోటోలు దిగుతారు, పోతారు అంతే. ఏం చేస్తలేరు పని మరి. అంతే బాట లేదు. ఇప్పుడు బైపాస్కి వెళ్ళి పోవాలంటే 5 కిలోమీటర్ పోవాలి, 5 కిలోమీటర్ రావాలి. రోజు ఇదే తిప్పాలి. మా కూడా మా స్కూల్ పిల్లలు తీసుకొని నేను ఇప్పుడు వస్తున్నా నడుచుకుంటా బండి రోడ్ మీద నెట్టి మా పాప ఏమున్నా ఉదయం 1 గంట ముందే వెళ్ళాలి ఇడికి వెళ్ళి. పోతే ఆడకపోతే గేట్ పడుతుంది ఆడ. ఆ గేట్ నుంచి ఇంకా చాలా ఇబ్బంది. అర్ధ గంట గేట్లని ఆడాలండి. మాకు ఆ పాస్ ఓపెన్ చేస్తే 10 నిమిషాలు బాట కాదు మాకు ఇట్లా ఓనికి. పాస్ ఓపెన్ చేయడం సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు కూడా పాస్ ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు ఇబ్బంది వాటర్ది ఒకటి మోటార్ పెట్టాలి, ఒకటి కంటిన్యూ మోటార్ పెట్టి ఒకరికి పెట్టాలి. ఆడ పనికి పెడితే వాటర్ కాల్ చేస్తే పనికి వస్తుంది. వాటర్ మోటార్ పెడతలేరు, కాల్ చేయడానికి పెడతలేరు. దాని నీళ్ళు ఊడుతున్నాయి అంతే. నీళ్ళు ఊడుతున్నాయి, దాని నుంచి వాటర్ ఆగుతున్నాయి. వాటర్ నుంచి పొనికి వస్తలేదు. ఒక్కొక్కసారి నీళ్ళు ఫుల్ అవుతున్నాయి. ఆ నీళ్ళు కంటిన్యూ కాల్ చేస్తే డే బై డే కాల్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, పొనికి వస్తుంది. 30 years నుంచి ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. మెయిన్గా ఇప్పుడు ఇష్యూ వచ్చినాక ఆల్రెడీ డాడీ కూడా హెల్త్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏమంటే హెల్త్ ఇష్యూస్ అయినా కానీ ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా కానీ ఇంతకనే డెలివరీ వాళ్ళని చూశారు కదా, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి గ్యాస్ కనెక్షన్ కానీ, వాటర్ కానీ, ఈవెన్ కూరగాయలు కానీ ఏమైనా ఇది ఉన్నా సరే అక్కడనే నడుచుకుంటా ఇది చేసుకోవాలి. ఆల్రెడీ 2-3 ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి, ఎక్స్పైర్ అయిపోయినారు. తెలియక నైట్ టైంలో పెద్దవాళ్ళు ఎట్లా వస్తారండి తెలియదు కదా, అది కూడా జరిగినాయి. పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టి అందరు ఇట్లా ఇంకా అటు ఇటు తిరుగు. డాడీ కూడా ఇక్కడనే కింద పడ్డాడు, ఇంజూర్ అయిపోయింది, నడుమిరిగిపోయింది. ఎవరిని అడగాలి పరిస్థితి అంటే ఇప్పుడు ఇంకా బెడ్ రెస్ట్లోనే 3 months అవుతుంది. పేషెంట్ కూడా ఉన్నారు. మొన్ననే ఒకరికి ఎమర్జెన్సీ ఉంది అని చెప్తే ఎత్తుకొని పోయి తీసుకుపోయి ఆడ వేసుకొని ఆటోలో వేసుకొని తీసుకుపోయినారు. సరే ఇన్ టైంలో అయింది కాబట్టి జరిగింది, ఓకే. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా అయిపోయింటే అయిపోవాల్సిందే కదా, ఆప్షన్ లేదు ఇంకా. అందుకే ఏదో ఒకటి పరిష్కారం తొందర ఇది చేపిస్తారని చెప్పి ఓపెన్ చేయాలి. ఇంకా అది ఒక్కటి ఓపెన్ అయ్యే వరకు ఇది ఆపినరు. ఈవెన్ అది ఓపెన్ అయిపోయిందంటే ఇది గోడ కట్టి క్లోజ్ చేసి పడేస్తారంట. ఇంకా నడవడానికి లేదు, ఏమీ లేదు. నడుచుకుంటూ వెళ్ళాలంటే ఒకవేళ పేషెంట్స్ అందరికైతే అందరు తోడుబాట్లు ఉండరు, బండ్లు ఉండవు, ఏముండవు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ సమస్యను కూడా కొద్దిగా అధికారులు ఇది చేసుకొని దాన్ని పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి మనవి చేస్తున్నాం. ఇది లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో 14th ఆగస్టులో వర్షాకాలం నుండి అది పడిపోయింది అండర్ పాస్. ఈ రైల్వే ట్రాక్ ఉండే గేట్ ఉండే ఈడ పతది అయితే అది గేట్ తీసేసినారు, మూసేసి అది ఓపెన్ చేసినారు. అయితే అది ఏమైంది, వర్షంతో పడిపోయింది. అది 6 నెలలు 7 నెలలు అయింది పడి. అది 8 నెలలు అయింది. అయితే అది దానిది ఏమంటే ఊటా అని వస్తుంది, బావి ఉంది, వర్షం నీళ్ళు ప్లస్ అది ఊటా అని వస్తుంది. అది ఫెయిల్, అది అండర్ బ్రిడ్జ్. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇది గేట్ అయినా ఓపెన్ చేస్తే మాకు దగ్గర అవుతుంది. లేకుంటే నీళ్ళు సరే ఒక సిలిండర్, గ్యాస్ సిలిండర్ తీసుకోవాలన్నా రైల్వే ట్రాక్ క్రాస్ చేసి పోవాలి మేము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3500 పిల్లలు చదువుతారు, కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళు కంటిన్యూ ఇదే రూట్, వేరే రూట్ లేదు. ఇంకా ఎన్కిలా పోవాలంటే 5 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుంది మాకు. మేము విన్నపం చేస్తున్నామంటే ఎంత వీలైనంత వరకు ఇదైనా ఓపెన్ చేయాలి, అదైనా ఓపెన్ చేయాలి. అదైతే ఫెయిల్ ఉంది. అది ఊటా వెళ్తుంది, అది వర్షం వస్తూనే ఉంటుంది, అది నీళ్ళు ఆగవు అవి. దాని బదులు ఇది ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇట్లా నేను ఈడ వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చారు, కౌన్సిలర్స్ వచ్చారు, మంచి మినిస్టర్స్ వచ్చారు, మొన్న ఎంపీ మేడం కూడా వచ్చినారు. అందరు హామీలు ఇస్తున్నారు కానీ ఎవరు మాకు పరిష్కారం చేస్తలేరు. మేము దయచేసి కోరుకుంటున్నాము మీ ద్వారా మాకేమైనా సొల్యూషన్ చేస్తే బాగుంటుందని. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి అక్కడ బండ్లు అక్కడ పెడుతున్నాం మేము నైట్ పూట, దాంట్లో పెట్రోల్ దొంగతనం అవుతున్నాయి, బండ్లు దొంగతనం. మొన్న మా గేరి ఒక ఆయన దాడుతుండగా ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. వీళ్ళ డాడీ కింద పడిండు, ఇది కాళ్ళు ఇరిగిపోయింది. ఏమైనా సహకరిస్తారు మీ మీడియా ద్వారా అని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము కోరుకుంటున్నాము. మీరు మా సందేశాన్ని లీడర్ల దగ్గర తీసుకెళ్ళి మా పరిష్కారం చేస్తారని ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రాబ్లము ప్రతి నిత్యావసర వస్తువుల కానుంచి, చిన్నపిల్లల కానుంచి, హాస్పిటల్ కానుంచి ప్రతిదీ, నీరు, ఏదైనా ప్రతి మనిషికి అవకాశం ఏదున్నా అవన్నిటికీ ప్రాబ్లం.
ఈ లైన్ పాత గేట్ ఉన్నప్పుడు బాగుండే, పాత గేట్ కింద అండర్ బ్రిడ్జి పాస్ ఫుట్వే ఉంటే బాగుంటది. దీనికి మించిన మార్గం లేదు. ఇక్కడ లేకుండా 1/2 కిలోమీటర్ బ్రిడ్జికి వెళ్ళి నడిచిపోవాలి. 10 మీటర్ల నడకదారిని 1/2 కిలోమీటర్ పిల్లలు గాని, స్టూడెంట్ గాని, లెక్చరర్స్ గాని అందరికి చాలా అవస్థలు ఉన్నాయి. కానీ ఇది దానితో పాటుగా ఇది కూడా ఫుట్వే చేస్తే అండర్ పాస్ బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇది అందరికీ మేలు జరుగుతుంది. ఎందుకు అనంటే కేవలము 10 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డును 1/2 కిలోమీటర్ నడకదారి చూపిస్తున్నారు. అదే అందరు కానీ అది చాలా వరకు తప్పు. పాత గేట్ ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు అన్ని చాలా కనుమరుగైతుంది. ఇది ఒక శ్రీలంక మాదిరిగా తయారైంది మాది. మహిళలు గాని, ముసలి వాళ్ళు గాని చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. పిల్లలు ఎవరు కూడా అంబులెన్స్ మాత్రం ఖచ్చితంగా 8 సంవత్సరాలు అయింది, 8 నెలలు అయింది. ఇంతవరకు అంబులెన్స్ పిలిస్తే కూడా మా కాలనీకి రాదు. ఇది చాలా ప్రాబ్లం ఉంది. హెల్త్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ ప్రతిదీ ప్రాబ్లమే. కాబట్టి దీనికి అండర్ ఫుట్వే చేస్తే చాలా దగ్గర ఉంటుంది, నియర్ బై మెయిన్ రోడ్కు దగ్గర ఉంటుంది. కాబట్టి ఇటువంటి చేస్తే ప్రభుత్వ అధికారులు డీకేఆర్న కానీ, కలెక్టర్ గారు కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ వీళ్ళది పూర్తిగా చూచాయగా తెలుసుకొని ఎవరో ఇంజనీర్ ప్లాన్ ప్రకారం ఫెయిల్ అయింది ఇక్కడ, దాన్ని మళ్ళీ సరిచేసి మా ఫుట్వే చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ బాటా బ్రిడ్జ్ కూలబడి 5 నెలలే. 5 నెలల నుంచి మాకు రానికే పోనీకే ఇబ్బంది అవుతుంది. ఒకటి ఇంకోటి పని అది మేము లొల్లి చేస్తే స్టార్ట్ చేసినారు కాంట్రాక్టర్. 5 నెలల నుంచి నీళ్లు వాడుకొని మొత్తం ఇది చేస్తున్నారు. మాకు 8 నెలల నుంచి వర్కే స్టార్ట్ చేస్తలేరు. అది ఒక రోజు మేము గల్లీ వాళ్ళం కుట్లాడే ఇట్లా స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేసినారు వీళ్ళు. మాకు పోనీగా బాట చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడికి వెళ్ళిపోవాలి, బండ్లు వస్తలేవు, ఏం వస్తలేవు. ఆ రోడ్ మీద పడేసి వస్తున్నాము. పిల్లలకి ఇది ట్రాక్ ఉంది, ట్రాక్ దాటి పోవాలంటే సపోజ్ ట్రైన్ వచ్చిందంటే ఎవరు దీనికి బాధ్యతలు? ఈ స్కూల్కి నాతో మొత్తం ఫొటోస్ కూడా ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. మాకు బాట ఇవ్వండి. బాట 8 నెలల బాటనే లేదు అసలు. ఎంపీ మేడం వచ్చినారు, వచ్చే కూడా ఎవరు రెస్పాన్స్ చేస్తలేరు. అందరితోనే పోయినాం, ఎమ్మెల్యే సాబ్తోనే పోయినాం, అందరితోనే పోయినాం. ఎవరు ఇది చేస్తలేరు, మాకు న్యాయం చేస్తలేరు. సంవత్సరం పాటు కూడా ఇదే ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు గర్భిణీ స్త్రీలకు కూడా చెప్పలేనటువంటి అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా అక్కడ బండ్లు పార్కింగ్ చేయడం వల్ల దాదాపుగా 2-3 బండ్లు కూడా దొంగతనాన్ని అపహరించారు. కాబట్టి ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిష్కరించాలి. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఇటు నుంచి ఒక 200 మీటర్స్ వెళ్తేనంటే అక్కడ ఒక అండర్ డ్రైనేజ్ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తానంటే ఇటు వెళ్ళే వాళ్ళు అటు నుంచి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సమస్యనైనా ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.